సావిత్రి గారి వంటలు. ఈరోజు మనం కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో నేర్చుకుంటాము. ఈ కొబ్బరి అన్నం పిల్లలకి బాక్స్ లో దానికి పెట్టడానికి కూడా బాగుంటుంది. స్పైసీగా ఉండదు, చాలా మైల్డ్ గా ఉంటుంది. దే విల్ లైక్ ఇట్ వెరీ మచ్. సో ఏంటో చూద్దాం ఇవాళ ఏం చేయాలో. దీనికి కొబ్బరి, మెయిన్ గా పచ్చి కొబ్బరి. మీరు ముందు పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకోండి. అది ఎంత వస్తుందో దాని క్వాంటిటీకి ఈక్వల్ గా రైస్ తీసుకోండి. ఓకే. తర్వాత మిగతావన్నీ మామూలుగానే పల్లీలు, కొద్దిగా జీడిపప్పు, శనగపప్పు. జీడిపప్పు ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ఇందులో మెంతులు వేయము, ఓన్లీ జస్ట్ కొద్దిగా ఒక పించ్ ఆఫ్ ఇంగువ వేసుకుంటాం మంచి స్మెల్ కోసం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఒక 2 to 3 పచ్చిమిర్చి నేను తరిగి పెట్టుకున్నాను ముక్కలుగా. ఇదేమో పోపులోకి ఎండుమిర్చి. తగినంత ఉప్పు, ఒక చిటికెడు పసుపు. తర్వాత ఇక్కడ నెయ్యితో వేయించుకుంటాము, నూనె వేయము. కావాలంటే కొద్దిగా క్వాంటిటీ కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోండి, కానీ బట్ నెయ్యితో చేస్తేనే బాగుంటుంది ఇది. ఎందుకంటే నెయ్యిలోనే కొబ్బరి ఇవన్నీ కూడా వేయించుకోవాలి. సో ఇట్స్ వెరీ టేస్టీగా ఉంటుంది. తర్వాత కరివేపాకు, కొత్తిమీర గార్నిష్ కి. ఓకే. ఇక నేను రైస్ ఈక్వలెంట్ ఈ 3/4 కప్పు రైస్ నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను కుక్కర్ లో. ఇప్పుడు మనం ఇవన్నీ వేయించుకుందాం. ఓకే. కళాయి పెట్టుకొని ఫస్ట్ నెయ్యి వేసుకుందాం కొద్దిగా. తర్వాత మళ్ళీ కొబ్బరి వేసుకున్నప్పుడు ఇంకో కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఇందులోకి కరిగింది పల్లీలు, జీడిపప్పు, శనగపప్పు. ఈ మూడు కొంచెం వేగాక మిగతా ఇవి వేగినాయి. ఇందులోకి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ. ఇవన్నీ వేగాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర చివర్లో వేసుకున్నాం గార్నిష్కి. ఇప్పుడు కొబ్బరి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నాం. కొబ్బరి పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. కొబ్బరి కనుక సరిగా వేయకపోతే మనకు సాయంత్రానికి వాసన వస్తుంది. కొబ్బరి అన్నం వేయించి వేసుకుంటే కనుక నేతిలో మనకు నైట్ వరకు కూడా బాగుంటుంది. ఇందులోకి ఇంకో కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా మంచి వాసన రావాలి. ఎండు కొబ్బరి వాసన లాగా ఆయిలీ వాసన వస్తుంది. అట్లా వచ్చేదాకా వేయించుకొని చిటికెడు పసుపు కూడా ఇందులో వేసేసుకున్నాము. దగ్గర నుండి వేయించుకోవాలి. ఇది మధ్యలో వదిలేస్తే మాడిపోతుంది. మంచి వాసన వస్తుంది, ఎండు కొబ్బరి వాసన. ఇంకా ఆఫ్ చేస్తున్నాను. అన్నం కలుపుకుందాం లోపల. ఇప్పుడు ఈ ఉడికిన అన్నాన్ని బేసిన్లో తీసుకుందాము. ఇందులోకి కొంచెం వేడి మీదే ఉప్పు వేసుకుంటే కరిగిపోతుంది, కలుస్తుంది తొందరగా. తగినంత ఉప్పు వేసుకోండి. ఎక్కువ పట్టదు ఉప్పు కొబ్బరి అన్నంలోకి, ఎందుకంటే స్వీట్ కాబట్టి కొబ్బరి చాలా తక్కువ పడుతుంది అన్నం ఉప్పు. ఉప్పు కలిసేదాకా కలుపుకొని అందులోకి ఆ మిక్స్చర్ అంతా వేసేది.
బాగా కలిసేట్టుగా కలుపుకొని, కొబ్బరి ఎక్కువ ఉంటే బాగుంటుంది కొబ్బరి అన్నంలోకి. వేరే ఇంకా కారం ఏమి వేయక్కలేదు, పచ్చిమిర్చినే వేసాను. కారం ఎక్కువ తినేవాడికి ఇంకో 2 పచ్చిమిరపకాయలే వేసుకోండి. వేరే రెడ్ చిల్లీ పౌడర్ వేయాల్సిన అవసరం లేదు ఇందులో. పైన గార్నిష్కి కొత్తిమీర వేసుకుందాము. ఇందులో ఒకటి ఏంటంటే చాలా మంది కొబ్బరి అన్నంలో పసుపు వేయరు. పసుపు వేస్తే ఏంటంటే కొబ్బరిలో ఉన్న ఇరిటేషన్, దోషం ఏమైనా ఉంటే పోతుంది. కాబట్టి సైంటిఫిక్ గా పసుపు మంచిదని పసుపు యాడ్ చేస్తాం. పిల్లలు తిన్నా ఏమి రియాక్షన్స్ ఉండదు. లేదంటే కొబ్బరిలో కొంచెం ఇరిటేషన్ ఉంటుంది థ్రోట్కి, అందుకని వేస్తాను నేను కొబ్బరి. అది మీకు ఇష్టం, కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు పసుపు వేసుకోకపోయినా పర్వాలేదు.